సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. గతంలో మనం చాలాసార్లు వింటాం ఏదో డాక్టర్ అవుదాం అనుకున్న యాక్టర్ అయ్యానని. అలాంటి సందర్భాలు ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో మొత్తం తారుమారయ్యాయి. నిజంగానే డాక్టర్లు యాక్టర్లు అయ్యి వస్తున్నారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, సినిమా యాక్టర్లుగా మంచి సక్సెస్ ప్రజాదరణ పొందుతున్నారు. అలాంటి ఒక కోవకు చెందిన ఇటీవలి సెన్సేషనల్ ఆర్టిస్ట్, యాక్టర్ అండ్ హెర్సెల్ఫ్ బీయింగ్ ఎ డాక్టర్, షీ ఈజ్ విత్ అస్ నౌ ఇన్ ది ఐ డ్రీమ్ స్టూడియో. షీ ఈజ్ నందిలెస్ డాక్టర్ కామాక్షి భాస్కర్లా. డాక్టర్ చదువుకుని యాక్టర్గా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన పొలిమేర 2 సినిమాతో చాలా ఎక్సలెంట్ సెన్సేషనల్ పాపులారిటీని సంపాదించుకున్న దట్ న్యూ గర్ల్ ఆఫ్ సినిమా ఈజ్ విత్ అస్. వెల్కమ్. హాయ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ వన్ ఆస్పెక్ట్. అదేంటంటే మీరు అంతంత పెద్ద పెద్ద చదువులు చదువుకుని డాక్టర్ చదవడం అంటే మాటలు కాదు కదా. ఒక్కొక్క పుస్తకం 10 కేజీలు ఉంటుంది. అండ్ మీరు చాలా డిసెక్షన్స్, ల్యాబొరేటరీ వర్క్లు, ప్యాథాలజీ, అది ఇన్ని చేసి ఇది కంప్లీట్గా లైటర్ వెయిన్. అసలు ఇది ఎలాగ అనిపించింది డాక్టర్ చదవడం అంటే? అదొక పెద్ద యజ్ఞం. ఇది అంత లైటర్ వెయిన్. ఓకే, దీనిలో ఉండే ప్రాబ్లం దీనిలో ఉంది, బట్ ఒక ఎంజాయబుల్ లైఫ్. అంటే వాట్ ఐ పర్సనలీ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఏంటి అంటే, వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ మెడిసిన్, అది ఎక్కువ నా బ్రెయిన్కి పని ఆన్ మెమరైజింగ్ థింగ్స్ ఆర్ అప్లయింగ్ వాట్ ఐ హ్యావ్ చేయాలి. వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్, ఇట్ ఈస్ లాట్ టు ఫీల్. మన మనసుకు ఎక్కువ పని. యూ హ్యావ్ టు ఎంపథైజ్ విత్ ద క్యారెక్టర్. అంటే 2 డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది మనం సైన్స్ చదివేటప్పుడు, ఆర్ట్స్ చేసేటప్పుడు. అసలు సంబంధం లేదు. ఓన్లీ టు అండర్స్టాండ్ ది క్యారెక్టర్ మనం కొంచెం అనలైజ్ చేయడానికి ఏదో సైకలాజికల్గా ఓకే ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది అనమాట, అక్కడి వరకే మన బ్రెయిన్ యూజ్ అవుతుంది. కానీ వెన్ వీఆర్ పర్ఫార్మింగ్, you have to empathize with the character, you have to become the character, you have to live in them. Yes, character అయిపోవాలి కదా. Yes. So it is lot to do with your emotional quotient of your brain. Yes, emotional quotient. So ఒకటి intellectual quotient, ఒకటి emotional quotient. So రెండు different. I'm trying to satisfy both sides of my brain. అంటే still you are on the doctor's edge. Yeah అండి. Practice ఒక అపోలోలో చేసేదాన్ని నేను. అపోలోలో అంటే పర్సనల్ ప్రాక్టీస్ ఇప్పుడు చేయట్లేదు, బికాస్ ఐ గాట్ బిజీ విత్ ద వర్క్, టైం లేదు. బట్ నేను ఐ జనరలీ ట్రై టు మేనేజ్ ఎలా అంటే, ఇఫ్ ఐఎమ్ షూటింగ్, ఒక 3 months షూట్ చేస్తాను, ఒక ప్రాజెక్ట్ అయిపోయింది, ఐ డెఫినెట్లీ టేక్ 1 month or 45 days బ్రేక్. అప్పుడే నేను ఆ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చి ఐ విల్ నా రియాలిటీ ఏంటి, నేనేంటి అనేది నాకు కొంచెం స్పేస్ కావాలి బిఫోర్ ఐ కమిట్ టు నెక్స్ట్ ప్రాజెక్ట్. ఆ 45 days అలాగా ఐ అగైన్ గో విత్ మై ఫ్రెండ్స్, కమ్యూనిటీ మెడిసిన్, ఊర్లోకి వెళ్ళి ఒకసారి అక్కడ ఎలా ఉంది. ఐ లైక్ టు సర్వ్ పీపుల్ వేర్ దెర్ ఇస్, అంటే ఫ్యాకల్టీ ఫెసిలిటీ ఎక్కువ లేని ప్లేసెస్లో మనం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు సిటీస్లో కన్నా. దట్ ఈస్ వాట్ ఐ పర్సనలీ థింక్. సో అలా విలేజెస్కి వెళ్ళడం, అక్కడ కమ్యూనిటీ హెల్త్ క్యాంపెయిన్స్ ఆర్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, ఐ డూ దట్, దెన్ ఐ కమ్ బ్యాక్. సో 1 yearలో నేను డెఫినెట్లీ 2 fieldsలో ఫార్వర్డ్ వెళ్తూనే ఉంటాను. అవునా? కానీ బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ కదా. అంటే ఒక 6 నెలలే ఉంటుంది, మినిమం 6 నెలలు ఉంటుంది షూటింగ్. ఇందాక నువ్వు చెప్పినట్టుగా ట్రావెలింగ్ విత్ ది క్యారెక్టర్, నువ్వు ఇమ్మర్స్ అవ్వాలి, సోల్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి దాంట్లో. ఒకసారి దాని నుంచి బయటకు రాగానే మళ్ళీ రియాలిటీ, రైట్? అసలు నార్మల్గా డాక్టర్ చదివిన తర్వాత ఎంఎస్కి వెళ్ళిపోతారు. నువ్వు ఎంఎస్ కాకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. అసలు వాట్ మేడ్ దట్ డెసిషన్, అలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం? అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్, ఈ క్వశ్చన్ చాలా మంది అడగడం వల్ల నేను ఆలోచించడం స్టార్ట్ చేశాను. ముందు ఎక్కువ ఆలోచించేదాన్ని కాదు, బట్ ద మోర్ పీపుల్ ఆర్ స్టార్టింగ్ టు క్వశ్చన్ ఎవరైనా ఇది జనరల్ క్వశ్చన్ అండ్ పర్టిక్యులర్ ఆల్సో. సో దట్ మేడ్ మీ ఇంట్రోస్పెక్ట్. ఏంటి అసలు, అవును కరెక్టే, అందరు అడుగుతున్నారని కాదు కానీ అసలు ఏంటి, వై డిడ్ దిస్ హ్యాపెన్ అని. దెర్ ఆర్ వేరియస్ రీజన్స్, ప్లియోథర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. కానీ ఇఫ్ ఐ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ అ వెరీ సింపుల్ వే, వెన్ ఐ వాజ్ స్టడింగ్, స్కూల్లో చదువుతున్నప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఐ రిమెంబర్ మై సెల్ఫ్ బీయింగ్ ఎ లీడర్ ఇన్ క్లాస్. అంటే స్కూల్ పీపుల్స్ లీడర్ అని, క్లాస్ పీపుల్స్ లీడర్ అంటే ఒకవేళ నాకు ఏ బ్యాచెస్ ఇవ్వకపోయినా ఐ వాజ్ ఆల్వేస్ వోకల్ అబౌట్ వాట్ ఐ వాజ్ థింకింగ్. నుంచొని మాట్లాడడం కానీ, క్లాస్లో స్టూడెంట్స్ ఏ లేదు 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 ఏ మిస్ అయితే తిడుతుంది అది ఇలా అనేవాళ్ళు. కానీ ఏమవుతుంది,
మనం వచ్చిందే నేర్చుకోవడానికి, మనం క్వశ్చన్ చేయకపోతే మనం ఎలా నేర్చుకుంటాం అని అనేదాన్ని నేను అంతే కదా. చిన్నప్పటి నుంచే. సో టీచర్స్ అందరు కూడా లైక్ షీస్ అంటే ఒక రాడికల్ అని చెప్పాలో లేకపోతే ఇలానే ఉండాలి అందరూ రాడికల్ అని కాదు, రివల్యూషనరీ అని కాదు, కొంతమంది అవుట్ స్పోకెన్ గా ఉంటారు. అంటే అక్కడున్న సిచ్యువేషన్స్ బట్టి అది ఎలా ప్రొజెక్ట్ అవుతుంది, ఐఎమ్ ది ఓన్లీ వన్ హూ ఇస్ స్పీకింగ్, నో బడీ ఎల్స్ ఇస్ స్పీకింగ్ అన్నట్టు అంటే నార్మల్ గా ఆడపిల్లలు ఎప్పుడైనా మొహమాటంగా ఉంటారు. ఉంటారు. ఫర్ సమ్ రీజన్ ఐ వాజ్ వెరీ వోకల్ అబౌట్ వాట్ ఎవర్ ఐ వాజ్ థింకింగ్. సో నేను బాగా చదివేదాన్ని. ఐ వాజ్ ఆల్వేస్ అ టాపర్ ఇన్ స్కూల్. టాప్ 5లోనే ఉండేదాన్ని. 98, 99, 100 90స్లోనే ఉండేది. అండ్ ఐ వాజ్ ఆల్సో వెరీ గుడ్ అట్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. నేను చిన్నప్పటి నుంచే క్లాసికల్ డాన్స్ నేర్చుకోవడం, పర్ఫామ్ చేయడం, యాన్యువల్ డేస్కి ఎవ్రీ ఇయర్ 2-3 పర్ఫార్మెన్సెస్ స్టేజ్ మీద చేయడం. చిన్నప్పుడే ఆర్టిస్ట్ నువ్వు. ఆర్టిస్ట్ డెఫినెట్లీ. దెన్ ఐ యూస్ టు సింగ్. మా గ్రాండ్ పేరెంట్స్ ఆర్ మా జేజమ్మ వాళ్ళ వల్ల నాకు సింగింగ్ బాగా అలవాటైంది, వాళ్ళని చూసి విని. సో ఐ యూస్ టు సింగ్, ఐ యూస్ టు డాన్స్, డ్రామాస్ చేసేదాన్ని స్కూల్లో. చాలా పెద్ద యాక్టివిటీ. యా. సో నాకు ఐ యూస్ టు బ్యాలెన్స్. అప్పటి నుంచి నాకు ఈ బ్యాలెన్సింగ్ ఎలా వచ్చిందంటే చదివేదాన్ని, ఇది కూడా చేసేదాన్ని. సో దట్ బ్యాలెన్సింగ్ కేమ్. అండ్ నేను ఏమైనా చెప్తే వినేవాళ్ళు జనాలు. ఎందుకంటే నువ్వు చిన్న స్టార్డమ్ ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. డాన్సర్. ఎస్, దట్ ఈస్ వాట్ ఐ హావ్ రియలైజ్డ్ లేటర్ ఆన్. అంటే మనకి అన్ఫార్చునేట్ థింగ్ ఇది. మనం ఏంటంటే ఒక మనిషిని వాళ్ళ అచీవ్మెంట్స్తో కొలుస్తాము, వాళ్ళ వర్త్ని. ఆర్ వాళ్ళు ఇప్పుడు ఒక విన్నర్ కానీ లేకపోతే ఒక పొజిషన్లో ఉన్నవాళ్ళు వచ్చి ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ దే సే ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తే వెంటనే ఆడియన్స్ వింటారు, జనాలు వింటారు, అవును ఏం చెప్తున్నారు అనేసి. అదే ఎవరో రోడ్డు మీద వచ్చి చెప్తే వినరు ఫాస్ట్. టామ్ డిక్ అండ్ హ్యారీ చెప్తే వినరు కదా. I think that is what made me feel I have to be in the limelight or I have to have that fame so that when I want to, నాకు ఎప్పుడు అంటే చాలా యాక్టివిటీస్ చేయాలని ఉండేది నాకు. ఇప్పుడు కూడా యాజ్ అ డాక్టర్ ఐ వాంట్ టు గో అండ్ వర్క్ అట్ అదే ఇందాక మీకు చెప్పినట్టు వార్ జోన్స్లో కానీ, క్యాంప్స్ కానీ, రూరల్ ఏరియాస్, మార్జినలైజ్డ్ ఏరియాస్ కానీ, ఆర్ బార్డర్స్లో కానీ, ఆర్ వార్ జోన్స్లో కానీ నాకు అక్కడ వర్క్ చేయాలనిపిస్తుంది. ఇక్కడ ప్రైవేట్ ఎంటైటీస్లో వర్క్ చేయాలని అనిపించదు. దిస్ ఇస్ మోర్ లైక్ అ బిజినెస్ అయిపోయింది ఇప్పుడు. సో నాకు ఐ డోంట్ ఫీల్ దట్ నేను ఒక సర్వీస్ చేస్తున్న ఫీలింగ్ కూడా నాకు రావట్లేదు. ఏదో చేస్తాను, డబ్బులు తీసుకుంటున్నాను అనేది అయిపోయింది. సో దట్ ఈస్ నాట్ ద ఫీలింగ్ ఐ వాజ్ వాంటింగ్. సో నేను అలా వెళ్ళి ఏమైనా నాకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఐ హ్యావ్ అ అదర్ డిగ్రీ, ఐ డిడ్ అ BA ఇన్ పాలిటిక్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. యా. సో నాకేంటంటే ఒక సర్వీస్ చేయాలి, నేను చేసేటప్పుడు నా మాట వినాలి అంటే ఐ హ్యావ్ టు బీ ఇన్ అ లైమ్ లైట్, ఐ హ్యావ్ టు హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫేమ్ సో దట్ పీపుల్ విల్ రికగ్నైజ్ మీ అండ్ నుంచుంటారు. లిసన్ టు మీ. నువ్వు ఏది అసలు ముందు నువ్వేం చెప్తావు వాళ్ళకి ఏం అర్థం అవుతుంది పక్కన పెడితే ముందు నువ్వేం చెప్తున్నావు వింటారు. ఎగ్జాక్ట్లీ. ఐ థింక్ దట్ రీజన్ ఈజ్ వాట్. అండ్ మనకేంటంటే నేను చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తే ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ ఈ సైంటిస్ట్ ఇది చేశారు, X% డిడ్ దిస్, ఆ X% ఎవరికి తెలియదు కానీ చిరంజీవి అంటే అందరికి తెలుసు. రైట్. మన ఇక్కడే చూడండి మీ సర్కిల్లో మీరు ఏదైనా ఒక సైంటిస్ట్ పేరు చెప్పండి, ఎవరు ఏం చేశారు అంటారు, కానీ వాళ్ళు పెట్టే హార్డ్ వర్క్, వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ ఇట్స్ డిఫరెంట్. ఎంత రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రా ఎగ్జాక్ట్లీ జరుగుతుంది. ఈ రోజు ఇఫ్ యూ ఆస్క్ హూ ఇస్ నికోలా టెస్లా అంటే ఎవరు అంటే ఆయన ఏం అచీవ్ చేశారు ఏంటి అనేది తెలియదు. బట్ ఇఫ్ యూ ఆస్ చిరంజీవి గారు 150 ఫిలిం ఏంటి, చిరంజీవి గారు ఫస్ట్ ఫిలిం ఏంటి, ఇప్పుడు వాళ్ళు సైంటిస్ట్ రేంజ్ లో కానీ పెద్ద పెద్ద స్కాలర్స్, బ్యూరోక్రాట్స్, IASలు, IPSలు కూడా దే ఆల్ నో చిరంజీవి గారు అండ్ దే మైండ్ హిమ్. సో అంటే ఇక్కడ ఎవరిని ఎక్కువ చేయడం తక్కువ చేయడం అని కాదు కానీ బట్ దట్ ఈస్ ద ఫ్యాక్ట్. So that is when I decided even I have to become an actor for people to listen to me. Somewhere deep down నాకు అది ఉండింది మైండ్ లో, కానీ నాకు తెలియలేదు. When people started asking me why, I went back into my memory lane to understand where it all started. నేను ఒకటి చెప్తే 10 మంది వినాలి. ఐ ఇంట్రోస్పెక్ట్ అ లాట్. అంటే నేను ఒక పని చేసేసిన తర్వాత అది మంచిగా చెడైనా అసలు నేను ఈ యాక్షన్ ఎందుకు చేశాను, హౌ డిడ్ ఐ సబ్ కాన్షియస్లీ డూ దట్, నేను ఇంట్రోస్పెక్ట్ ఎక్కువ చేసుకుంటూ ఉంటాను.
So that is when I realized this is the root cause of me wanting to come into limelight. అసలు నేను చాలా ఇంట్రోవర్టెడ్ పర్సన్, ఎవరితో కలవలేను. నేను ఎక్కువ నా పెట్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను, బుక్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను, మనుషులతో చాలా చాలా తక్కువ. అవునా? నాకున్నది ఒకే ఒక్క ఫ్రెండ్ ఇన్ ఇయర్స్లో, ఎవరు? మై కాలేజ్ మేట్. ఓకే. సో నాకు ఒక్కటే ఫ్రెండ్ నాకు. సో తను చెప్తా ఉండేవాడు, నువ్వు ఇమ్మడలేవేమో ఇండస్ట్రీస్ యూనో వెరీ సూపర్ఫిషియల్ అండ్ పీపుల్ ఏంటంటే ఆపర్చునిటీస్ కోసం టక్ 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 చేంజ్ అయిపోతారు, బికాస్ దట్ ఈస్ దేర్, వాళ్ళ బ్రతుకు తెరువు అది. నువ్వేంటంటే ఇమోషనల్గా కనెక్ట్ అయితే ఒకళ్ళిద్దరితో అండ్ అందరితో కమ్యూనికేట్ మాట్లాడవు, అది వేరేలా ప్రొజెక్ట్ అవుతుంది. సో అవసరమా, నువ్వు ఉండగలవా, నువ్వు ఇమోషనల్గా నువ్వు డ్యామేజ్ చేసుకుంటావేమో, ఇన్ని చెప్పాడు నాకు నా ఫ్రెండ్. సో అలాంటి మనిషిని నేను ఇంకా స్టిక్ ఆన్ అవ్వడానికి రీజన్ ఇది. కానీ చిన్న సింపుల్ ఒక విచిత్రమైన కాంట్రాస్ట్, నువ్వు నార్మల్గా అవుట్ స్పోకెన్, అవును, రైట్? వెన్ ఇట్ కమ్స్ టు ఇంట్రోవర్ట్, మళ్ళీ ఇంట్రోవర్టిజం, యా, అది ఎట్లాగా అసలు? అంటే ఇఫ్ ఐ హ్యావ్ అ వన్ కాన్వర్సేషన్, మీరు ఒకటి అడుగుతారు, నేను శ్రద్ధగా మీకు చెప్తాను, మీరు నా మాట వింటారు. ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఎలా అవుతుందంటే దిస్ లాట్ ఆఫ్ సోషలైజేషన్ అవ్వాలని, పార్టీస్ అని, అదని ఇదని, వర్క్ లేకపోతే అందరూ గ్యాదర్ అవుతారు కదా. నాకు అలాంటి గ్యాదరింగ్స్ కొంచెం మీనింగ్ఫుల్గా అనిపించవు, బికాస్ దిస్ లాట్ ఆఫ్ పీపుల్, దిస్ లాట్ ఆఫ్ స్టోరీస్ టు బి టోల్డ్, అందరు మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు వెళ్ళి హాయ్ అని ఆ సూపర్ఫిషియాలిటీ నాకు రాదు. ఆ విధంగా నేను చాలా ఇట్లా క్లోజ్డ్గా ఉంటాను. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ దిస్ ఐఎమ్ వెరీ ఓపెన్. నాతో వచ్చి ఒకళ్ళు కూర్చుంటే నేను చక్కగా అన్ని కథలు ఇది టూ ఎర్లీ టు డిసైడ్ ఏమో. ఏంది సార్? ఇప్పుడే ఇంకా నువ్వు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చావు. అంటే ఇండస్ట్రీ అని కాదు, వెన్ ఐ స్టడీడ్ మెడిసిన్ నేను ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, నేను 6 years ఉన్నాను. ఐ థింక్ ఆల్మోస్ట్ 130 countries నుంచి మాకు స్టూడెంట్స్ ఉన్నారు ఆ యూనివర్సిటీలో. ఐ స్టడీడ్ ఇన్ చైనా. సో ఐ హ్యావ్ అబ్జర్వ్ దిస్, అక్కడ నేను అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు నా ఫ్రెండ్స్ వియట్నామీస్ ఆర్ యూనో మొరేషియన్స్, ఎవరైనా ఎనీ కంట్రీ, వాళ్ళు వచ్చి నాతో కూర్చొని ఇప్పుడు క్లాస్లో మేము పక్కన కూర్చుంటే ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ మీ టు ఎక్స్చేంజ్ ది కల్చర్, కమ్యూనికేట్. ఓహో ఇలా ఉంటుందా మీ కంట్రీలో, ఓకే వాట్ ఈస్ యువర్ ఫుడ్ ఏంటి, ఎలా అంటే మీ మ్యూజిక్, జనరల్ థింగ్స్. యా ఎగ్జాక్ట్లీ. బట్ అందరినీ కలిపి ఏమైనా ఒక ఎక్స్పో లాంటిది పెడితే ఐ డోంట్ నో వాట్ టు డూ, ఎటు వెళ్ళిపోవాలా అని అనుకుంటాను.